ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ టు సిఎన్యు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నారులు, యువతుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ చెలో కాకినాడ. వార్పు రోడ్లో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి. చెత్త, పొదలు తొలగించాలని కమిషనర్ ఆదేశం. దళిత పేటల సమస్యలు పరిష్కరించాలంటూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట మహాధర్ణ. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. సూపర్ 6 హామీలు అమలు చేయాలి. పేదలకు ఇళ్ల స్థలాలు, కూలీలకు ఉపాధి కల్పించాలంటూ ధర్నా. కళారంగ ప్రోత్సాహమే టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ లక్ష్యం. దర్శకుడు చైతన్య మోటూరి దంపతులకు ఘన సత్కారం. పిల్లలు, యువతుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, పిఠాపురం నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో చెలో కాకినాడ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పూలే సెంటర్, జీజీహెచ్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. నూకరాజు కుటుంబ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికి తీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పిల్లలు, యువత సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం హిందూ చైతన్య వేదిక, బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందు మాధవ్లకు వినతి పత్రం అందజేశారు. ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేసి నేరం రుజువైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు. మీకు అందరికీ తెలిసిందే, ఈ రోజు మేమందరం కూడా ఈ హిందూ జనశక్తికి సంబంధించిన ఎవరైతే ఉన్న కమిటీ ఇచ్చింది పిలుపు మేరకు, హిందూ చైతన్య జనవేదిక ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పిలుపు మేరకు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ కాకినాడ చేరుకున్నాం. ఇక్కడ పిఠాపురంలో జరిగిన దారుణం మామూలు దారుణం కాదు. అది సాదిక్ ఖాన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అతన్ని కఠినంగా శిక్షించాలని ఈ ధర్నా చేయడానికి కలెక్టరేట్కి వచ్చి సమర్పించడానికి మేము ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చాం. అయితే ఈ సాదిక్ ఖాన్ ఒక్కడే కాదు, సాదిక్ ఖాన్ లాంటి వాళ్ళు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ నుంచి బయలుదేరి భారతదేశం అంతా విస్తరించడానికి, ముఖ్యంగా కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఎక్కడైతే సేఫ్ జోన్ ఉందో ఆ సేఫ్ జోన్కి చేరుకుని లవ్ జిహాదీ, అలాగే ల్యాండ్ జిహాదీ అనే పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటివన్నీ కూడా ఇది ఒక సాదిక్ ఖాన్ శిక్షించడంతో పూర్తయిపోదు. మనకి ప్రతి ఆడపిల్ల ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రతి మగపిల్లవాడు కూడా ఛత్రపతి శివాజీలా మారి రోజులు మన దగ్గరికి వచ్చినాయి. త్యాగాలు చేయవలసిన రోజులు కూడా చాలా దగ్గరికి వచ్చినాయి. నేను చాలా రీల్స్లో కూడా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకనంటే పోలవరం ప్రాంతాల్లో ఒక వ్యక్తి ప్రముఖమైన పార్టీలో ఉంటూ బంగ్లాదేశ్ నుంచి అలాగే పాకిస్తాన్ నుంచి జనాలను తీసుకొచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు ఇప్పించి హిందువుల పండగలకి చాలా తెలివిగా హిందువుల పండగలకి డొనేషన్లు ఇస్తూ, అలాగే వైద్యం పేరిట చాలా కార్యక్రమాలు చేస్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు అతను. అంత డబ్బు అతనికి ఎక్కడికి వచ్చిన సాధారణమైన మనిషికి? అతను ఆల్రెడీ ఒరిస్సా నుంచి కూడా పారిపోయి వచ్చి 100 ఎకరాలు కబ్జా చేసి పారిపోయి వచ్చి ఇప్పుడు పోలవరం జిల్లాలో ఉన్నాడు. అంటే ఇలాంటి వాడు పోలవరం జిల్లాలోనే కాదు, కాకినాడలో కూడా, రాజమండ్రిలో కూడా చాలా చోట్ల కాలనీలుగా ఏర్పడి చాలా దుర్మార్గమైన కుట్రలు చేస్తూ ఐఎస్ఐఎస్ సంస్థల నుంచి నిధులు సంపాదించుకుంటూ హిందువులను శాశ్వతంగా దేశం నుంచి మన హిందువులందరూ చంపేయాలని చెప్పి చాలా కుట్రతోటి
చాలా పగడ్బందీగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సాధికాన్ని ఒకరిని శిక్షించడం ద్వారా, కఠినంగా శిక్షించడం ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా భయం పుట్టేలా చేయాలని చెప్పే ఈ రోజు మన హిందూ జన చైతన్యం ఎవరైతే పిలుపునిచ్చారో వారికి అందరి వెంకటరావు కూడా మా పక్కనే ఉన్నారు. వేదిక ఆధారంగా ఈరోజు కాకినాడ నగరంలో చాలా గొప్ప ర్యాలీ చేయడం జరిగింది. హిందువులందరూ కూడా సంఘటితంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే షాదిక్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి దురాఘాతానికి 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది చాలా చాలా హేయమైన చర్య. దీని వెనకాల ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి మా హిందూ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారి దగ్గరకు వచ్చి వారు కూడా చాలా క్లియర్ గా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుల వారు విషయాలని తెలియజేశారు. ముఖ్యంగా పోలీసు వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే వారు కూడా చాలా కష్టపడి ఈ ఎవరైతే క్రిమినల్ ఉన్నారో అతను 4 రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా అతను చాలా చాకచక్యంగా పట్టుకునేందుకు ముందుగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ షాదిక్ ఖాన్ కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వెలుగులో తీసుకొచ్చి కఠినంగా శిక్షించి రేపొద్దున మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరు కూడా అటువంటి సాహసానికి ఒడిగట్టకుండా చేయాలని చెప్పేసి కోరి మేము బయటకు రావడం జరిగింది. నమస్కారం. కాకినాడ వార్పుకు రోడ్డులో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారంపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్పు రోడ్డులో పేరుకుపోయిన చెత్త పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. పూడుకుపోయిన ప్రధాన డ్రైన్కు మరోసారి డీస్టిలింగ్ చేపట్టాలని సూచించారు. ఇక ప్లాట్ఫామ్ సమీపంలో చెట్ల కొమ్మల తొలగింపు, నీటి పైప్ లైన్ లీకేజీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. బకింగ్హామ్ కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వార్ఫ్ రోడ్డులో ఓన్లీ రోడ్డు సైడ్ ఉన్న మన చిన్న చిన్న బుషెస్, ఆ మెయిన్ డ్రైను, అదేవిధంగా ఎవరైతే చెత్త కుప్పలు చేసేసారో చెత్త కుప్పల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్ఫ్ రోడ్డుకి అనుకున్న మెయిన్ డ్రైన్ ఒకటి మనం డీసిల్టేషన్ చేస్తాము. అయినప్పటికీ మళ్ళీ అది పొడిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ఎంఎస్ఓతో చెప్పి ఆ డ్రైన్లో పూడి కూడా తీసే విధంగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొన్ని చెట్లు అయితే పెరిగిపోయినాయి. ఆ చెట్లు పెరిగిపోవడం వల్ల మనకి కొంత మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బందితో మనకు దగ్గరుండి ఆ మొక్కల్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. దానివల్ల ఎలక్ట్రికల్ షాక్ కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం కానీ ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా మనకి ఈ ప్రతి ఒక్క చోట మనం వెళ్ళినప్పుడు చూసాను, చిన్న వాటర్ పైపు లీకేజ్ ఒకటి ఉంది. ఆ లీకేజ్ని కూడా మనం అరికట్టడం జరుగుతుంది. మన డిఈ నీటి సరఫరా వారితో చెప్పడం జరిగింది. యూ విల్ టేక్ దట్ డెసిషన్. అదేవిధంగా మనకి ఈ వార్ఫ్ రోడ్డు దగ్గర ఉన్న మెయిన్ ఈ బుషెస్ కానీ ఈ తడి చెత్త పొడి చెత్త అంతా డస్ట్బిన్స్ పెట్టాము. కానీ కొంతమంది ఇంకా వేయకుండా ప్లాస్టిక్ కవరు ఆ నదిలోకి విసిరేస్తున్నారు. మీరు అందరూ చూశారు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఉంటే మీరు ఒక చోట వేసినట్టయితే మేము అలాగే పట్టుకెళ్తున్నాము. దయించి అవి ఆ బకింగ్హామ్ కెనాల్లోకి వేయద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుందండి. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు అవి ఉన్నాయి. కొన్ని చోట్ల మన ఫ్లెక్సీలు అన్నీ కూడా నిరోధిస్తున్నాము. ఏ వార్డు సచివాలయం ఉన్నా ఆ ప్లానింగ్ సెక్రటరీ దే హ్యావ్ టు డూ. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, కొన్ని ఫ్లెక్సీలన్నీ కూడా రిమూవ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే పెడెస్ట్రియన్స్ దాన్ని చూస్తూ అలాగే వెళ్ళటం వల్ల ఆ ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఆదేశించున్నారు. ఆ ఫ్లెక్సీలను కూడా మనం తొలగించడానికి చర్య తీసుకుంటున్నాం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు మ్యాక్సిమం తొలగిస్తున్నాము. ఎవరు కూడా దయించి ఏదైనా ఆథరైజ్డ్ ఫ్లెక్సీ పెట్టుకుంటే ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫ్లెక్సీలు తొలగించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాండి. పదే ఈ ఫ్లెక్సీల విషయంలో మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే మీరు ఆనందకరంగా ఫ్లెక్సీ పెట్టుకుంటున్నారో ఆ కార్యక్రమం శుభకార్యం కానీ మీ బర్త్డే కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీని తొలగించి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ వార్ఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు సత్యనారాయణ గారు వచ్చి మొత్తం అంతా కూడాను ఈ యొక్క చెత్త తొలగించడం, డ్రైన్స్ మీద అవగాహన పెంపించడం, ప్లస్ బ్యానర్స్ మీద కూడా ఈ పట్టణ ప్రజలకి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఆదేశాల మేరకు
గౌరవ కమిషనర్ గారు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఏదో ఒక వార్డులోకి వెళ్ళి ఆ వార్డులో యొక్క పరిస్థితుల్ని గమనించి అక్కడికే ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. మీరు ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ అక్కడ ఉన్న స్థానిక సమస్యల్ని మీకు వినియోగించుకున్నట్లయితే ప్రజాపతికే పాలన టైపులో ఆయన మీకు అక్కడక్కడే ఆదేశాలు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన వారు, మున్సిపాలిటీ, ప్లానింగ్ అందరూ కూడా వచ్చారు, ఇంజనీరింగ్ అందరూ వచ్చి వారి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్యూ న్యూస్. దళిత పేటలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. సామాజిక శంఖారావంలో భాగంగా చేపట్టిన ఈ ఆందోళనలో దళిత వాడలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని నాయకులు విమర్శించారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. దళిత పేటల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శ్మశాన వాటికలు, ఇళ్ల స్థలాలు, విద్య, వైద్యం, ఉపాధి సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. దళితుల భూములను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి ఆక్రమణలకు గురైన భూములను తిరిగి అప్పగించాలని కోరారు. అన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు చేసిన అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముందుగా మీడియా మిత్రులను జై భీములు. మిత్రులారా, పెద్దలు చెప్పినట్లుగా దళితపేటలు కాక చూసినట్లయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఏదన్నా పబ్లిక్ మీటింగ్కు పిలిచి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడానికి మధ్యలో లేస్తే, ఏ అమ్మాయి కూర్చో, ఎదవేషాలు వేస్తున్నావు కూర్చో అని కూడా హెచ్చరిక చేసి ఆ అమ్మాయిని మాట్లాడకుండా చేస్తున్నారు. మనం పేటలో అది సభలో చూస్తున్నాం. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు మరి జీర్ణం కావట్లేదు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అంచేత ప్రశ్నించే సమస్య లేదు అని ఈ రకమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తుంటే పిఠాపురం నియోజకవర్గం కేవలము ఆ రోజున గ్రీవెన్స్ డే ఉంటే కలెక్టర్ గారు గ్రీవెన్స్ డే ఇక్కడ ఉండరు, ఏం చేస్తారు పిఠాపురం వెళ్ళిపోతారు. అలాగే పిఠాపురం ఏ సమస్య వచ్చినా కలెక్టర్ గారే చూసి పవన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు తప్ప తప్పని పనులు ఏమీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ముందుగాక మీరు సరిపెట్టుకోకపోతే ఈ ఉద్యమము చాలా ఉధృతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా వెళతాం, లక్షలాది మందిని సేకరించి వెళతాం. అంచేత దళిత సమస్య అంటే మీకు చాలా చిన్నగా ఉంది, ఇక మీదట ఊరుకునేది లేదని చెబుతూ హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు సామాజిక శంఖారావం అధ్యయన యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఈ అధ్యయనంలో దళిత పేటల్లో అక్కడ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ అధ్యయనం జరిగింది. ప్రధానంగా శ్మశానాల స్థలాల సమస్య, ఎక్కడైనా శ్మశానాలు ఉన్నా కానీ ఆ భూమి ఆక్రమణకి గురవడం వంటి సమస్యలు ఉన్నాయి. అట్లాగే దళితులకు కేటాయించిన భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ఇళ్ల స్థలాలు లేకుండా సమస్యలు ఉన్నాయి. అనేక దళితపేటల్లో విద్యా వైద్యం దూరం అవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ అంగన్వాడీ సెంటర్లు అట్లాగే వైద్యానికి సంబంధించిన సబ్ సెంటర్ పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. దళితపేటల్లో ప్రధానంగా మౌలిక సౌకర్యాలు సమస్య చాలా తీవ్రంగా ఉంది. మంచినీళ్లు లేకపోవడం, ఇంటింటికి కుళాయిలు లేకపోవడం, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉన్నాయి. అలాగే ఉపాధి పనులు కల్పించడంలో కూడా గ్రామీణ ప్రాంతంలో చాలా 100 రోజులు కాదు అంతకంటే తక్కువ రోజులు చేసినా కానీ కూలి ఇవ్వకపోవడం, ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
ఉన్న నియోజకవర్గంలోనే దళితులు అనేక గ్రామాల్లో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. అలాగే కొమరాడు లాంటి గ్రామంలో దళితుల భూమి ఎకరన్నరుంటే శ్మశాన భూమి 80 సెంట్లు ఆక్రమణకు గురైంది. అక్కడున్న గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, రేషన్ సమస్య ఉంది, అట్లాగే మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. తాటిపత్రి లాంటి గ్రామం తీసుకుంటే కనుక రోడ్లు లేవు. గ్రామంలో అన్ని ఇళ్లకి ట్యాప్లు ఉన్నాయి తప్ప దళిత వాడల్లో మాత్రం ఏ ఇంటికి కూడా ట్యాప్ లేని పరిస్థితి. దాదాపుగా అన్ని ఇళ్లకి ట్యాప్లు ఇచ్చామన్న పేరుతో 22 లక్షల రూపాయలకు ఆ గ్రామంలో బిల్లు పెట్టినట్టుగా మాకు తెలిసింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. దళితుల భూములు ఏవైతే ఉన్నాయో ఆక్రమణకు గురైన దాని మీద ప్రత్యేకమైన సర్వే నిర్వహించి దళితుల భూములు దళితులకే చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఏ న్యూస్. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి కూలీలకు పనులు కల్పించాలని కోరుతూ కాకినాడలో ధర్నా నిర్వహించారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు, కూలీ చెల్లింపుల్లో జాప్యం, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాన నిరసనగా ఈరోజు కాకినాడ ఎంఆర్ ఆఫీసు ధర్నా పెట్టడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ మరి ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారులు రావడానికి అనేక హామీలు గుప్పించాడు. ప్రధానంగా సూపర్ 6 అమలు చేస్తామన్నాడు. కానీ అలాంటి సూపర్ 6 లో ప్రధానమైంది ఇళ్ల స్థలాలు. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పేదవాడికి, నిరుపేదవాడికి ఇళ్ల స్థలాలు అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇళ్ల స్థల హామీలు మర్చిపోయారు. అదే కాదు, రేషన్ కార్డులు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి నిరంతరం కూడా అమరావతి అమరావతి అని చూస్తున్నారు తప్ప పేదల సమస్యల్ని చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి కామన్ మినిమం ప్రోగ్రాం యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పేద ప్రజల వలసలు ఆగాలని చేసి ఆ రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉప చట్టం తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఈ 12 ఏళ్ల కాలంలో ఈరోజు గాంధీ యొక్క పేరు తీసేసి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి మొత్తానికి మహాత్మా గాంధీ ఎత్తేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మికులందరూ కూలిదలుగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. కళారంగాన్ని ప్రోత్సహించడమే టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ లక్ష్యమని ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్షుడు దంటు భాస్కర్రావు తెలిపారు. కాకినాడలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సినీ దర్శకుడు చైతన్య మోటూరి దంపతులను ఘనంగా సత్కరించారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. నాటక, నృత్య సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతిభావంతులైన కళాకారులకు వేదిక కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు గ్రహీత గేదెల రాజు కాకినాడ తాలూకా చిత్ర దర్శకుడు చైతన్య మోటూరి ఆయన సతీమణి శాలువాతో సత్కరించారు. ప్రతి నెల 4వ ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు దంటు భాస్కర్రావు తెలిపారు. అనంతరం నబ్బీరు వినయ్ రచన దర్శకత్వంలో ఆశల వలయం నాటికను ప్రదర్శించగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉండే క్యారెక్టర్ ఇచ్చి నాకు ప్రోత్సహించినందుకు చైతన్యకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
పేరు పేరున చాలా మంది చేశారు మన సినిమాలో, మన యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జరుగుతుంది, చాలా మంచి పేరు. నాటకం కూడా మీరు రాసి మాకు ఇస్తే, మాకు ఆర్టిస్టులు ఉన్నారు. చెప్తుందండి, నేను క్లబ్లో జాయిన్ అయిన వెంటనే ఆ ప్రదర్శన జరుగుతుంది. అప్పటికి దగ్గరగా 25 ప్రదర్శన వరకు జరిగింది. స్టార్టింగే నేను వేస్తానండి, ఒక వేషం ఇవ్వండి అంటే పర్షియన్ కింగ్ అని చెప్పి ఒక చిన్న స్టార్టింగ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్స్తో మళ్ళీ అంటే చిన్నప్పటి నుంచి థియేటర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ నా వ్యాపార రీత్యా, నేను చదువు రీత్యా దగ్గరగా 2015 నుంచే మళ్ళీ నాటక రంగం వైపు, సినిమా రంగం వైపు వెళ్ళడం జరిగింది. నమస్తే అండి, నా పేరు చైతన్య మోటూరి. నేను గేదెల్రాజు కాకినాడ తాలూకా సినిమా డైరెక్టర్ని. రీసెంట్గా విజయవాడలో జరిగిన వెండితెర ఓటీటీ అవార్డ్స్లో నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చింది మన సినిమాకి. సో దాని నిమిత్తం మన యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్లో ఈరోజు దంటు భాస్కర్ రావు గారు, చిన్నబిల్లి రవి ఆనంద్ గారు అండ్ మిగిలిన సభ్యులందరూ కలిసి నాకు సన్మానం చేయడం జరిగింది. యాక్చువల్లీ మన సినిమా మొత్తం కాకినాడలోని తీయడం, అదేవిధంగా కాకినాడలో ఉన్న టెక్నీషియన్స్ని, కాకినాడలో ఉన్న ఆర్టిస్టులని వాడుకుని ఈ సినిమా తీయడం వల్ల మన కాకినాడకు కూడా మంచి గౌరవం వచ్చింది అని నన్ను అభినందించడం జరిగింది. సో దానికోసం ఈరోజు మన యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్లో సన్మానించారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే మన సినిమా ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. దాంట్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చిన్నారులు, యువతుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ చెలో కాకినాడ. వార్పు రోడ్లో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి. చెత్త, పొదలు తొలగించాలని కమిషనర్ ఆదేశం. దళిత పేటల సమస్యలు పరిష్కరించాలంటూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. సూపర్ 6 హామీలు అమలు చేయాలి. పేదలకు ఇళ్ల స్థలాలు, కూలీలకు ఉపాధి కల్పించాలంటూ ధర్నా. కళారంగ ప్రోత్సాహమే టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ లక్ష్యం. దర్శకుడు చైతన్య మోటూరి దంపతులకు ఘన సత్కారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.